వారికి నీ స్వస్థతనిచ్చావు, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. పక్షవాత రోగికి స్వస్థతను వసగినావు, రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు, పక్షవాత రోగికి స్వస్థతను వసగినావు, రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు, నీతమునుగు పేతురును నీ చేతితో లేపావు, 5,000 మందికి ఆహారమునిచ్చావు. దేవా నీ స్పర్శతో నన్ను కరుణించును, దీవించుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో యేసు 3వసారి శిష్యులకు దర్శనమివ్వడం చూస్తున్నాం. మనం 3 విషయాలను గురించి ధ్యానించుకుందాం. మొదటిది శిష్యుల ఆత్మస్థితి. యేసు మరణించిన తరువాత శిష్యులు భయంతో ఉన్నారు. వారు ఇంకా యేసు పునరుత్థానాన్ని అర్థం చేసుకోలేదు. ఈ కారణంగా వారు మళ్ళీ తమ పాత జీవన శైలిలోనికి తిరిగి వెళ్తున్నారు. శిష్యులు యేసును విడిచి తిరిగి పాత జీవితానికి వెళ్ళడం మనలోని అనేక మందిని ప్రతిబింబిస్తుంది. అయినప్పటికీ యేసు మళ్ళీ వచ్చి మనకు దారిని చూపుతున్నాడు, ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు. రెండవది స్నేహం మరియు సేవ. ఈ సంఘటన లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసు పిలుపు సందర్భాన్ని మనకు గుర్తు చేస్తుంది. మొదటిసారిగా యేసు పేతురును పిలిచినప్పుడు ఇలాగే చేపల వేట జరిగింది. ఇప్పుడు పునరుత్థానుడైన యేసు మళ్ళీ అదే అద్భుతాన్ని చూపించి పేతురుని పునరుద్ధరించడం ద్వారా ఆ స్థలాన్ని ఎంచుకున్నాడు. యేసు ఆహారాన్ని సిద్ధం చేస్తూ శిష్యులతో కలిసి భోజనం చేశాడు. ఇది ఆయన మానవతా ప్రేమను చూపుతుంది. మూడవది పేతురుతో సంభాషణ, ప్రేమ మరియు పిలుపు. యేసు పేతురును 3 సార్లు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఇది పేతురు చేసిన 3 నిరాకరణలకు ప్రతిస్పందన. ప్రతిసారి పేతురు ప్రేమను ప్రకటించిన తరువాత యేసు అతనికి నా గొర్రెలను మేయించు అని ఆదేశిస్తున్నాడు. ఇది పేతురును క్రీస్తు యేసు మందల కాపరిగా నియమించుతున్నాడని సూచిస్తుంది. దేవునిపై విశ్వాసం మనల్ని ఆయన ప్రత్యక్ష సాక్షులుగా చేస్తుంది. మన రోజువారీ జీవితంలో దేవునిపై విశ్వాసం పరిపూర్ణంగా లేకపోవడం వల్ల దేవుని కంటే మనిషి పట్ల, అధికారం పట్ల ఎక్కువగా గౌరవం చూపటం ప్రారంభిస్తున్నాం. ఈ పాస్కా కాలంలో పేతురు వంటి మన తప్పులను అంగీకరించి యేసు ప్రేమలో పునరుద్ధరించబడుతాం. మన ప్రేమను క్రియల ద్వారా చూపించి యేసు మనకు అప్పగించిన సేవను నిబద్ధతతో నిర్వహిద్దాం. ఆమేన్.